Good morning, children. Today, new chapter, 10th class social, 16th lesson, national movement in India, partition, independence in 1939 to 1945, 47. Okay, 1947 అంటే మనకి ఇండిపెండెన్స్ వరకు అనమాట. 1939 to 1945, this is the second world war period. Okay, India, this is the one of the highest populated country in the world. Okay, in 16th centuries before, some of the kings, they are administrated by India. Some small states and some big states is there. After 16th century, 17th century onwards, European continent countries, Portugal, Dutch, England, France, some of the countries, okay, trade నిమిత్తం ఇండియాకి రావటం జరిగింది. Completely India occupied by England onwards. Okay, approximately 200 years, okay, India administrated by Britishers. Okay, in this time, most of some of the revolutions, major revolutions, okay, conducted to Indian people. Okay, India, this is the colonial state of England. ఓకే, ఇండియాని బ్రిటిష్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇండియన్ పీపుల్ కనుక వచ్చినట్లయితే ద సెకండ్ క్లాస్ పీపుల్, రెండో తరగతి వర్గం వాళ్ళుగా చూస్తూ ఉండేవాళ్ళు. బాగా డిస్క్రిమినేషన్, బ్రిటిష్ పీపుల్ అండ్ ఇండియన్ పీపుల్, డిస్క్రిమినేషన్ బిట్వీన్ టూ కంట్రీస్, వీళ్ళ మధ్య కనుక వచ్చినట్లయితే బాగా వేరియేషన్ చూపిస్తూ ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ క్లాస్ పీపుల్ కానీ, దే ఆర్ ప్రివిలేజ్డ్ క్లాసెస్ పీపుల్, ఉన్నతమైనటువంటి వర్గాల వాళ్ళుగా వాళ్ళు భావించుకునేవాళ్ళు. ఇండియన్ పీపుల్, దే ఆర్ బ్లాక్ పీపుల్, దే ఆర్ సెకండ్ క్లాస్ పీపుల్, ఇట్లా వీళ్ళని రెండో తరగతి వర్గం వాళ్ళుగాను, ఇంకా కనుక వస్తున్నట్లయితే బానిసలాగా కూడా చూస్తూ ఉండేవాళ్ళు. ఓకే, ఇట్లా ఇండియాలో కనుక వస్తున్నట్లయితే సమ్ ఆఫ్ ది రెవల్యూషన్స్ ఈజ్ ఇన్ 17th century to 20th century, చాలా రెవల్యూషన్స్ వచ్చినాయి. ఈ రెవల్యూషన్స్ వల్లనే ఇండియా కూడా ఇండియా ఇండిపెండెంట్ కంట్రీగా అవతరించుకుంది, రావటం జరిగింది. ఓకే, ఇండియాకి ఇండిపెండెన్స్ మా 15th August 1947, 15th August 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఇండియాకి ఇండిపెండెన్స్ రావడానికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఓకే, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా ఫైట్ అగెన్స్ట్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశంలో దాదాపు చాలామంది ఫైట్ చేశారు. ఎట్లా ఫైట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డైడ్ ఇన్ దిస్ టైమ్. ఓకే, దే ఆర్ పాపులర్ లీడర్స్, ఆర్డినరీ పీపుల్స్, ట్రేడర్స్, కాంగ్రెస్ పార్టీ లీడర్స్, సమ్ ఆఫ్ ది అదర్ పార్టీ లీడర్స్ ఈస్ దేర్. దే ఆర్ ఆల్సో జాయిన్డ్ ఇన్ ద మూమెంట్. దిస్ ఇస్ ద నేషనల్ మూమెంట్, ఫైట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. ఈ యొక్క జాతీయ ఉద్యమాల్లో పాల్గొన్నారు. కొంతమంది ప్రాణాలను కూడా అర్పించడం జరిగింది ఈ యొక్క ఉద్యమ కాలంలో. ఓకే, ఇంకా ఫస్ట్ వరల్డ్ వార్ కనుక వస్తున్నట్లయితే 1914 to 1918లో జరిగింది. నెక్స్ట్ సెకండ్ వరల్డ్ వార్ కనుక వస్తున్నట్లయితే 1939 to 1945 ఈ కాలంలో జరిగింది సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇండియాతో ఏమాత్రం కన్సల్ట్ అవ్వకుండా ఇండియా కూడా ఇంగ్లాండ్కి సపోర్ట్ చేస్తుందని అనౌన్స్ చేయడం జరిగింది యూరప్లో. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా ఒక సైడ్ అయితే జర్మనీ, జపాన్, ఇటలీ ఒక సైడ్. ఈ టూ సైడ్స్ కూడా ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకున్నాయి. చివరికి 1945లో సెకండ్ వరల్డ్ వార్ క్లోజ్ అయింది.
సెకండ్ వరల్డ్ వార్లో ఇంగ్లాండ్, అమెరికా, రష్యా, ఓకే, ఫ్రాన్స్ ఈ సైడే గెలవడం జరిగింది. జర్మనీ, ఇటలీ, జపాన్ వీళ్ళు ఓడిపోవటం జరిగిందమ్మా. ఓకే, దే ఆర్ డిఫీటెడ్ పీపుల్. ఓకే, in India on those days, okay, we have read about the Second World War. When the war started in 1939, most of the provinces of India were governed by a Congress ministers. Most of the India provinces, okay, governed provinces by ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్. ఎక్కువగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళే, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళ ద్వారానే అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతూ ఉండేది. ఓకే, అప్రాక్సిమేట్లీ 550 కంట్రీస్ ఇన్ ఇండియా, సమ్ స్మాల్ స్టేట్స్ అండ్ సమ్ బిగ్ స్టేట్స్ ఈజ్ దేర్. కొన్ని చిన్న రాజ్యాలు, కొన్ని పెద్ద రాజ్యాలుగా ఉండేవి. వీళ్ళందరికీ కూడా గవర్నర్ జనరల్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ వాళ్ళ క్రింద వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ వీళ్ళు సమ్ ఆఫ్ ది ట్యాక్సెస్ గివ్ అప్ ద బ్రిటిషర్స్, బ్రిటిష్ వాళ్ళకి కొంత ట్యాక్సెస్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇట్లాంటి టైంలో మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనం సెకండ్ క్లాస్ పీపుల్గా చూడటం వల్ల మన వాళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి అగ్నెస్ట్గా ఫైట్ చేసి ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ ఫైటింగ్లో సంబంధించి కనుక వచ్చినట్లయితే ఈ లెసన్లో మనం చూద్దాం. బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ద ప్రిన్సిపల్ దట్ ద రైట్ టు రూల్ themselves must be given to a Indian to an extent. The Government of India Act was passed in 1935. 1935లో బ్రిటిష్ పార్లమెంట్ ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్ట ప్రకారం భారతదేశాన్ని 11 ప్రొవిన్సెస్గా డివైడ్ చేశారు. ఈ 11 ప్రొవిన్సెస్లో ఎలక్షన్స్ హెల్డ్ చేయమని, అంటే నిర్వహించమని చెప్పారు. ఈ 11 ప్రొవిన్సెస్లో బ్రిటిష్ వాళ్ళు ఎలక్షన్స్ నిర్వహిస్తే అప్రాక్సిమేట్లీ 11 సీట్స్ కానీ 8 సీట్స్ we got it. ఇండియన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూసినట్లయితే 8 సీట్స్ గెలుపొందడం జరిగింది. దే ఆర్ కాంగ్రెస్ లీడర్స్. ఓకే, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అన్నమాట. ఈ కాంగ్రెస్ లీడర్స్ ప్రైమ్ మినిస్టర్స్ అయ్యి ఆ 8 ప్రొవిన్సెస్లో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తూ వచ్చారు. ఓకే, తర్వాత ఈ జనరల్ ఎలక్షన్స్ కనుక చూసినట్లయితే ఎప్పుడు జరిగినాయి 11 ప్రొవిన్సెస్కి జనరల్ ఎలక్షన్స్? 1937లో ఎలక్షన్స్ జరిగాయి.